పశ్చిమాసియా రణరంగాన్ని చల్లబరిచేందుకు స్విట్జర్లాండ్లో ఒక మహా దౌత్య ఘట్టానికి తెరలేచింది. అన్ని రకాల ఉద్రిక్తతలు, సవాళ్ల మధ్య అమెరికా, ఇరాన్ దేశాల అగ్రనేతలు ముఖాముఖి కూర్చోవడానికి సిద్ధమయ్యారు. ఈ రెండు శత్రు దేశాలను ఒకే టేబుల్ పైకి తీసుకురావడానికి పాకిస్తాన్ టాప్ లీడర్షిప్ నేరుగా రంగంలోకి దిగింది. పాక్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్తో పాటు ఆ దేశ సాయుధ బలగాల అధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ కూడా ఈ ఐతిహాసిక చర్చలలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. గతంలో కూడా అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందానికి ఇస్లామాబాద్లోనే పునాది పడడంతో ఈ శాంతి నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి పాకిస్తాన్ తన సాయశక్తులా ప్రయత్నిస్తుందని పాక్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ చర్చలు ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందే అంతరిక్షాన్ని దాటి హర్ముజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అమెరికా, ఇరాన్ కుదుర్చుకున్న 14 సూత్రాల అవగాహన ఒప్పందంలోని మొదటి నిబంధన ప్రకారం లెబనాన్తో సహా అన్ని రణరంగాలలో సైనిక చర్యలను తక్షణమే శాశ్వతంగా నిలిపివేయాలి. కానీ లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ దాడులు ఆపకపోవడంతో అమెరికా తన కట్టుబాట్లను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రపంచ ఇంధన రవాణా మార్గమైన హర్ముజ్ జలసంధిని మళ్లీ దిగ్బంధిస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఇరాన్ చేసిన ఈ సంచలన ప్రకటనను అమెరికా సైన్యం తీవ్రంగా తోసిపుచ్చింది. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు ఎక్కడా ఆగలేదని, యథావిధిగా సాగుతున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం శనివారం ఒక్కరోజే 55 వాణిజ్య నౌకలు సురక్షితంగా జలసంధిని దాటాయి. అంతర్జాతీయ మార్కెట్ కోసం దాదాపు 17 మిలియన్ బారెళ్ల ముడి చమురు ఈ మార్గం ద్వారా సరఫరా అయింది. హర్ముజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదని, అక్కడ నౌకల భద్రతను తాము నిరంతరం పర్యవేక్షిస్తామని అమెరికా సైనిక ప్రతినిధి టీమ్ హకిన్స్ తేల్చి చెప్పారు. బీబీసీ వెరిఫై నివేదిక కూడా ట్రాకింగ్ డేటా ప్రకారం కనీసం 5 భారీ ట్యాంకర్లు ఈ మార్గంలో ప్రయాణించాయని, కొన్ని నౌకలు మాత్రం భయంతో యూటర్న్ తీసుకున్నాయని వెల్లడించింది. ఒకవైపు దౌత్య చర్చల రోడ్ మ్యాప్ నడుస్తున్నప్పటికీ లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ సరిహద్దుల్లో శనివారం రాత్రి ఊహించని స్థాయిలో విధ్వంసం జరిగింది. హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఏకంగా 80 వ్యూహాత్మక ప్రాంతాలపై భీకర వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల దాటికి లెబనాన్లో ఒకే రోజు కనీసం 47 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ కాల్పుల పోరాటంలో ఇజ్రాయెల్కు చెందిన 4 సైనికులు కూడా మరణించారు. నిజానికి శుక్రవారం మధ్యాహ్నమే ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య తక్షణ కాల్పుల విరమణ ఖరారైనప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం యుద్ధం ఆగలేదు. ఈ దాడులపై హిజ్బుల్లా స్పందిస్తూ అమెరికా, ఇరాన్ మధ్య కుదురుతున్న ఈ మెగా శాంతి ఒప్పందాన్ని పూర్తిగా చెడగొట్టడానికే ఇజ్రాయెల్ ఇదంతా చేస్తుందని ఆరోపించింది. మార్చి 2వ తేదీన ఈ ఘర్షణలు మళ్లీ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు లెబనాన్లో దాదాపు 4057 మంది మరణించడం ఈ యుద్ధ తీవ్రతకు అద్దం పడుతుంది. ఎన్ని అడ్డంకులు, సరిహద్దుల్లో రక్తపాతం జరుగుతున్నప్పటికీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ మాత్రం ఈ చర్చలపై సానుకూల దృక్పథంతో ఉన్నారు. స్విట్జర్లాండ్ ఫ్లైట్ ఎక్కడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ లెబనాన్ సరిహద్దుల్లో పరిస్థితులు ఇప్పటికిప్పుడే కాస్త సద్దుమరుగుతున్నాయని, నెమ్మదిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల భద్రతను నిరంతరం పర్యవేక్షించడమే తమ అంతిమ లక్ష్యమని, ఈ స్విట్జర్లాండ్ చర్చల ద్వారా ఇరాన్ అణు సమస్యతో పాటు లెబనాన్ శాశ్వత కాల్పుల విరమణపై ఒక ఖచ్చితమైన పురోగతి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బజై మాట్లాడుతూ ఈ 60 రోజులు చర్చల వ్యవధితో తాము అమెరికా, ఇతర కూటముల నుండి తమకు ఇచ్చిన హామీలను, నిబంధనలను ఖచ్చితంగా నెరవేర్చాలని డిమాండ్ చేయబోతున్నట్లు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న హర్ముజ్ జలసంధి వివాదం, లెబనాన్ సరిహద్దుల రక్తపాతాల మధ్య స్విట్జర్లాండ్లో నేటి నుండి ప్రారంభం కాబోతున్న ఈ చారిత్రాత్మక ముఖాముఖి చర్చలు పశ్చిమాసియాను శాంతి వైపు నడిపిస్తాయా లేక మహా సంక్షోభానికి దారితీస్తాయా అనేది ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది.